నమ్మకం ఉంచి జహీరాబాద్ పార్లమెంట్ అభ్యర్థిగా అవకాశం ఇచ్చిన మాజీ సీఎం కేసీఆర్ కు కృతజ్ఞతలు తెలిపారు గాలి అనిల్ కుమార్. సంగారెడ్డి జిల్లా జోగిపేటలో ఇంటింటి ప్రచారం నిర్వహించారు గాలి అనిల్ కుమార్. పోచమ్మ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి ప్రచారం నిర్వహించారు. కారు గుర్తుకు ఓటు వేసి ఆశీర్వదించాలన్నారు. 6 గ్యారంటీల పేరుతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం హామీలను అమలు చేయలేదని ఆరోపించారు గాలి అనిల్ కుమార్. రెండు పార్టీల బీజేపీ కాంగ్రెస్ వాళ్ళ వ్యవహార శైలి ఇప్పటికే మీ అందరికీ కూడా తెలిసిపోయింది. ప్రజలందరికీ 4 నెలల్లో కాంగ్రెస్ అంటే ఏందనేది తెలిసిపోయింది. మరి 10 సంవత్సరాలలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఏం చేసిందని తెలిసిపోయింది. కాబట్టి 10 సంవత్సరాలలో లేని వ్యతిరేకత 4 నెలల్లో వీళ్లకు వ్యతిరేకత వచ్చింది. మరి ఇచ్చిన దొంగ హామీలన్నీ నెరవేర్చకుండా ఈరోజు ఇంకా ప్రజలలో ఏం ముఖం పెట్టుకోవడానికి వస్తారని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఈరోజు కాంగ్రెస్ నాయకులు మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి ప్రజలారా, వాళ్ళ హామీలల్లో ఏ ఒక్క హామీ కూడా నెరవేర్చలే. అన్ని దొంగ హామీలే. 6 గ్యారెంటీలు 13 హామీలు ఇచ్చేసి 13 ఇచ్చి దాంట్లో ఒక్కటి బస్సు అన్ని పెట్టిర్రు. ఆ బస్సు కూడా ఎంతమందికి ఇబ్బంది అవుతుంది. సరైన బస్సులు లేక ఉన్న బస్సులలోనే టికెట్లు తీసుకున్నారు, నిలబడుతున్నారు. వాళ్ళకి కూడా లేడీస్ కూడా ఏమవుతుంది, టికెట్ జెంట్స్ తీసుకుంటున్నారు, వాళ్ళు కూర్చుంటున్నారు. వాళ్ళకి సీట్లే లేవు. ఇవాళ అంటే బస్ సౌకర్యం కూడా ఇంకా పెంచలేరు. మరి ఎవరికి కూడా రైతు బంధు పూర్తిగా ఇవ్వలేదు. 6 గ్యారెంటీలలో మరి 2500 కూడా ఇవ్వలేదు. పక్కా జిల్లాలకు స్కూటీలు ఇవ్వలేదు. పింఛన్ 4000 రూపాయలు పింఛన్ లేదు. మరి ఇంకా ఏ ముఖం పెట్టొచ్చి మీరు ఓటు అడుగుతారని చెప్పి ప్రజలు అడుగుతూ ఉన్నారు. ఈరోజు ప్రతి ఇంటింటికి ఇవాళ మేము డోర్ టు డోర్ ప్రచారం చేస్తూ ఉంటే వాళ్ళే చెప్తా ఉన్నారు. ఇవాళ మళ్ళీ కారు పక్క సారు పక్క అని చెప్తున్నారు. ఇవాళ మళ్ళా కేసీఆర్ ప్రభుత్వం వస్తుంది. పక్క తెలంగాణలో 14 నుంచి 15 సీట్లు గెలవబోతున్నాం. గెలిచిన తర్వాత మళ్ళీ అధికారంలోకి వచ్చేది బీఆర్ఎస్ పార్టీ అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ప్రజల మద్దతుతోటి ఈరోజు రైతాంగం మొత్తం కళ్ళకి నీళ్ళు పెట్టుకుంటా ఉన్నారు. ఇవాళ ఒడ్లు వచ్చి రోడ్డు మీద అన్ని మొలకలు వెళ్తూ ఉన్నాయి వర్షాలకు తడిచి. మరి దాన్ని ఇప్పటిదా కాంటబెట్టిన పరిస్థితి లేదు, మద్దతు ధర లేదు. మరి ఇట్లా రైతాంగాన్ని తెలంగాణ ప్రజానికాన్ని మొత్తం మోసం చేసి ఈరోజు ఏం పెట్టుకొని ముఖం పెట్టుకొని అడుగుతూ ఉన్నారు ఓట్లు అని చెప్పి ఇలా ప్రజలు అడుగుతూ ఉన్నారు. కాబట్టి ఇప్పుడు ఈ ఓటు ఆయుధంతో బుద్ధి చెప్తామని చెప్పేసి 13వ తారీఖు నాడు ఎలక్షన్ జరగబోతూ ఉంది. మరి కారు గుర్తు మీద ఓటేసి నన్ను పార్లమెంటు పంపిస్తే మీలో ఒక కుటుంబ సభ్యునిగా, మీ సేవకునిగా నేను ఉంటానని చెప్పి మీ ఆశీర్వాదం కావాలని చెప్పి కోరుతా ఉన్నాను.